రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కాకినాడ జాహ్నవి కేసులో రోజుకొక కొత్త ట్విస్ట్ బయటపడుతుంది. ఇక ఈ కేసులో ఏదైతే జాహ్నవితో పాటు ఒక కుక్క మిస్ అయిందో అది 3 రోజుల తర్వాత మళ్ళీ వెనక్కి రావటం, తర్వాత దానికి కొన్ని టెస్టులు చేసి దానికి కొంచెం ట్రీట్మెంట్ చేయించి పోలీసులకి సహకరించే విధంగా దాన్ని ఒక స్థితిలోకి తీసుకొచ్చి తర్వాత దానికి GPS అనే ఒక ట్రాకర్ని అమర్చి పాప జాడ తెలుసుకునేందుకు దాన్ని ఫ్రీగా వదిలేశారు. ఆ GPS ట్రాకర్ని పెట్టుకుని అది అడవిలో మొత్తం కూడా తిరిగింది. సుమారు 6 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల వరకు కూడా అది వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసిందంటూ కూడా చెప్పారు. సో ఏదైతే ముఖ్యమైన ఒక కీలకమైన క్లూ ఆ కుక్క అనుకున్నారో ఆ కుక్క కాస్త ఇప్పుడు ప్రాణాలతో లేదు. అయితే పాప ఎలా మిస్ అయింది, ఎందుకు మిస్ అయింది, ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఎవరైనా ఎత్తుకుని వెళ్ళిపోయారా, లేదంటే ఏదైనా క్రైమ్ జరిగిందా? సో ఇలా చాలామంది కూడా అనేక ప్రశ్నలు అడుగుతున్నారు మొదటి నుంచి కూడా పోలీసుల్ని. కానీ అసలు ఏ విషయం కూడా ఎవరికి అంతు చిక్కట్లే, ముఖ్యంగా పోలీసులకి కూడా. ఒక పక్క SDRF, ఇంకో పక్క NDRF కూడా ఈరోజు ఆ కాకినాడ ఎక్కడైతే పాప మిస్ అయ్యేదో CH అగ్రహారం ఆ తోటలోకి వారి బృందంతో దిగింది ఈరోజు NDRF కూడా. వారు కూడా గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. సో నాకు తెలిసి సాయంత్రానికి ఏదైనా వారి దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికే ఇటు పోలీస్ డాగ్ స్క్వాడ్తో అలాగే లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ సుమారుగా 200 మంది పైగానే, అలాగే కొంతమంది వాలంటీర్గా వచ్చి కూడా ఈ ఆపరేషన్లో సర్చింగ్ ఆపరేషన్లో వారు కూడా వెతికే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా పాప ఆచూకీ తెలియలేదు. ఇక తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్గా కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఎవరైతే మొట్టమొదట పాపని చూశాడో తప్పిపోయిన తర్వాత, ఎవరైతే పాపని చివరిసారిగా చూశారో ఆ వ్యక్తి, సో మొదటగా చూసిన ఆ వ్యక్తి, ఇంటి నుంచి తప్పిపోయి వెళ్ళిపోయిన తర్వాత మొదటిగా చూసిన వ్యక్తి అతనే. సో అలాగే పాపని చివరగా చూసిన వ్యక్తి కూడా అతనే. ఫెన్సింగ్ దగ్గర చూసిన వ్యక్తి అతని పేరు పాపారావు వీరబాబు. ఇలా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అతని పేరైతే పాపారావు కన్ఫర్మ్. అతనికి కొంచెం మతి స్థిమితం లేదు అని చెప్తున్నారు. కానీ మతి స్థిమితం లేకపోవడం కాదు, మాట సరిగ్గా రాదు, మాట్లాడలేడు. అతను మాట్లాడుతున్నప్పుడు పదాలు సరిగ్గా పలకు దొరుకుతాయి. సో నత్తి వస్తుంది, దానివల్ల అతను మాట్లాడలేకపోతాడు. అంతేగాని అతను మతి స్థిమితం లేకపోతే మెంటల్ క్యాండిడేట్ అయితే మాత్రం కాదు. ఎందుకంటే ఆ రోజు కూడా అతని వీడియో మేము ప్లే చేసి చూపించాం. అప్పుడు కూడా పాప నేను చూశానండి, చూసినప్పుడు పక్కన కుక్క ఉంది, పాపను దగ్గరికి తీసుకుందామంటే కుక్క నా పైన దాడి చేసిందండి. అతనే ఆ రకంగానే చెప్పాడు. ఇప్పుడు అతను ఏదైతే చెప్తున్నాడో ఫెన్సింగ్ దగ్గర చూశానని చెప్పి అదంతా కూడా అబద్ధం అని చెప్పి పాప యొక్క తండ్రి సుంకర గణేష్ ఇప్పుడు రీసెంట్గా అతను మాట్లాడుతున్నాడు. మొన్నటి వరకు పోలీసు వారు అడిగినా, ఒక పక్క మీడియా వారు అడిగినా అతనే చెప్పాడు. అతనికి మళ్ళీ ఇంకొక ముగ్గురికి చెప్పాడంట. ఆ ముగ్గురులో ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు, తర్వాత మా ఇంటికి వెళ్ళారు, మా ఆవిడిని అడిగారు, నా దగ్గర ఉందని మా ఆవిడ చెప్పింది, నేనేమో మా ఆవిడ దగ్గరే ఉందని నేను చెప్పాను అనుకున్నాను. ఇలా ఈ విషయాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటపడ్డాయి. సో ఇప్పుడు తండ్రి ఏం చెప్తున్నాడంటే ఆ వ్యక్తి చెప్పిందంతా కూడా అబద్ధం, వెంట్రుకలు కుక్క బొచ్చు ఇదంతా కూడా అబద్ధం. మా పాప మా ఇంటి దగ్గర నుంచి 20 మీటర్ల లోపు ఎక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు. ఆడుకుంటే ఆ చెట్ల దగ్గర అక్కడ ఆడుకుంటుంది. అది కూడా మేము ఎవరో ఒకరు దగ్గర ఉంటేనే ఆడుకుంటుంది, లేదంటే ఆడుకోదంటూ కూడా అతను క్లియర్గా చెప్పేస్తాడు. కానీ భార్య మాత్రం వెళ్ళే అవకాశం ఉంటుంది, వెళ్తుంది, ఆడుకుంటుంది, కుక్క తోడు ఉంటుంది అని మాట్లాడింది. సో నిన్న మా రెడ్ టీవీ మేము వాళ్ళని అడిగే ప్రయత్నం చేసాం. ఫెన్సింగ్ దగ్గర నుంచి మీ ఇంటి వరకు ఎంత దూరం ఉంటుంది, కిలోమీటర్ల మీటర్ల దూరమా, అడుగుల్లోనా? ఇలా అడిగితే సార్ ఇక్కడి నుంచి మాకు 200 మీటర్లు ఉంటుందంటూ కూడా ఆమె చెప్పడం అయితే జరిగింది.
సో ఎప్పుడైనా వెళ్తుందా ఆ రకంగా అంటే లేదండి ఎప్పుడు వెళ్ళదు అని చెప్పేసి ఆమె చెప్పింది. సో తండ్రి ఏమో 20 మీటర్ల లోపు ఎప్పుడు కూడా వెళ్ళదు అని చెప్పేసి ఇతను చెప్తున్నాడు. ఈమె కూడా ఫెన్సింగ్ అంతవరకు కూడా వెళ్ళే ఛాన్స్ లేదంటూ కూడా చెప్తున్నారు. అలాగే వీరి పర్మిషన్ లేకుండా ఆ పొలంలోకి ఎవరో కూడా వచ్చే అవకాశం కూడా లేదు. దీనికి కారణం ఏంటంటే ఆ ఓనర్ చాలా స్ట్రిక్ట్. సో ఎవరైనా అతను అనుమతి లేకుండా వస్తే వారిపైన కఠినంగా అతను చర్యలు తీసుకుంటాడు. సో ఇది స్వయంగా ఆమె చెప్తుంది. సో మా ఓనర్ అంటే కొంచెం భయం ఉంటుందండి, ఏదన్నా వస్తే లోపలికి వస్తే అతను కొంచెం సీరియస్ అవుతాడు, సో చేత ఎవరు కూడా వచ్చే ప్రయత్నం చేయరంటూ కూడా చెప్తారు. సో సీసీటీవీ ఫుటేజ్లో మాత్రం పాప పరుగు పెట్టుకుని వెళ్ళిన తర్వాత మిస్ అయిన అక్కడి వరకు రికార్డ్ అయింది. ఇప్పుడు బయటపడింది, తర్వాత నుంచి రికార్డు కాల తర్వాత పొలంలోనే పాప ఇదైంది. సో రెడ్ టీవీ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇప్పుడు అక్కడున్న పోలీసులకి వారందరికీ కూడా, మీరు ఏదైతే ఇంటి ముందు సీసీటీవీ ఫుటేజెస్ తీశారు ఇప్పటివరకు అవన్నీ కూడా చూసాం, దయచేసి కుదిరితే సో ఖచ్చితంగా అది ఒక పొలంలో ఉన్న ఇల్లు కాబట్టి ఓనర్ రోడ్డుకి ఇంటి ముందు పెట్టాడు, ఇంటి వెనకాల కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఒకటా లేదా రెండా. సో అవి కూడా ఒకసారి బయటకు తీయాలని చెప్పేసి వారికి మేము అడుగుతూ ఉన్నాం. సో అంటే ఏదన్నా ఎవరైనా పర్సన్ వచ్చినట్టు కానీ పాప అటువైపుగా వెళ్ళినట్టు కానీ ఏదన్నా బై ఛాన్స్ ఉంటుందేమో అని మేము వారిని అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఆ సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి తీయాలని చెప్పి, ఇకపోతే పాపకి సంబంధించిన ఏదైతే కుక్క ఉందో, అంటే ఈ కేసులో కుక్క కూడా ఉంది కాబట్టి సో ఆ కుక్క ఇప్పుడు ప్రాణాలతో లేదు. సో నిన్న అది తూలుతూ అది ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం దాన్ని సూరవనం అనే ప్రాంతానికి ఒక హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, పశు వైద్యశాల దగ్గరికి తీసుకెళ్తారు. దాని తర్వాత దానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. సో నిర్వహించిన తర్వాత అది ఎలా చనిపోయింది అనే విషయాలు వారు ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుక్క చనిపోవడంలో కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత తెలిసే విషయాలు, దాని మరణానికి కారణం ఏంటి, శరీరం పైన గాయాలు ఎందుకైనాయి, బ్లడ్ టెస్ట్ చేస్తారు ఖచ్చితంగా. తర్వాత ఆ గాయాలు ఏదైనా జంతువు గోర్లతో రక్కబడిందా, ఏదైనా పొదునైన ఆయుధాలతో దాడి చేశారా, ఏదైనా రాళ్లతోని కొట్టారా అనే విషయాలు కూడా తెలుస్తాయి. అలాగే కుక్క తిన్న ఆహారంలో ఏదైనా విషప్రయోగం జరిగిందా, ఎంత సమయం క్రితం చనిపోయింది, అది ఎగ్జాక్ట్గా ఏ టైంలో చనిపోయింది, వ్యాధులు ఏమైనా ఉన్నాయా, కుక్క ఏదైనా వ్యాధితో బాధపడుతుందా, తర్వాత జంతువుల దాడి దానిపైన ఏమైనా జరిగిందా, విద్యుత్ షాక్ లేదా విష పదార్థాల ప్రభావమా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ద్వారా విషయాలు తెలిసే అవకాశం. ఎందుకంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, కుక్కని కావాలని చంపేశారు, కుక్క క్లూ అని అనుకుంటున్నారు, కుక్కకి GPS పెట్టి వెతికే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కుక్కని చంపేశారంటూ కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ చూసే వ్యూవర్స్ కూడా కమెంట్స్ చేస్తూ ఉన్నారు. సో చాలా అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ తండ్రిని నమ్మాలా, తల్లిని నమ్మాలా, లేకపోతే వారి కుటుంబ సభ్యుల్ని ఎవరినైనా నమ్మాలా వద్దా అనేది అనుమానం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. సో వారు కూడా కొంచెం కొన్ని మీడియా ఛానల్స్తో మాట్లాడుతున్నప్పుడు ఆ కంగారులో ఆ బాధలో కొంచెం ఒక మాట తడబడుతున్నారు, అది అర్థం అవుతూ ఉంది. నేను రీసెంట్గా మాట్లాడినప్పుడు కూడా వారు మాట తడబడ్డారు. సో ఏదేమైనప్పటికీ సీసీటీవీ ఫుటేజ్లో పాప వెళ్ళినది ఏదైతే ఉందో, పరుగు పెట్టుకుని వెళ్ళిందైతే అది రికార్డ్ అయ్యింది. సో దాని ద్వారా తల్లిదండ్రులు ఏదైనా చేస్తుంటారని ఏదైతే అనుమానం ఉందో దాన్ని ఖచ్చితంగా కొట్టిపారేయచ్చని నేను అనుకున్నాను. అలాగే పోలీసులు కూడా వారి ఫోన్ తీసుకోవటం, వారి ఫోన్ డేటా మొత్తం ఎవరికి కాల్ చేశారు, ఎవరితో మాట్లాడారు, ఇలాంటి విషయాలు కూడా తెలుసుకున్నారు కాబట్టి సో వారిపైన అయితే మాత్రం ఖచ్చితంగా అనుమానం ఉండదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పటికే 8 రోజులు అయిపోయింది. సో 8 రోజుల ఈ గడువులో వాళ్ళ తల్లిదండ్రుల గురించి, ఇద్దరి గురించి తెలుసుకోవడం చాలా ఈజీ పోలీసులకి. ఒక్క రోజులోనే ఖచ్చితంగా వారు ఫైండ్ అవుట్ చేసేస్తారు. సో కాలేదు కాబట్టి తల్లిదండ్రుల హస్తం అయితే లేదు. సో పాప మిస్ అయిందంటూ ఇంటికి వచ్చి ఎవరైతే ముగ్గురు ఆ తల్లికి చెప్పారో ఆ ముగ్గురు పైన ఇప్పుడు అనుమానం ఉంది. అందులో ఒక వ్యక్తి పేరు తరుణ్.
నిన్న ఆ తల్లి కూడా అదే చెప్తుంది. ఆ ముగ్గురు పాపని వెతకకుండా మా ఇంటికి ఎందుకు వచ్చి చెప్పారు అనేది ఆమె అడుగుతూ ఉంది. సో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఒకసారి విచారిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే వారి ఫోన్ కూడా ఒకసారి చెక్ చేయాలి, వారి కాల్ డేటాను కూడా ఒకసారి చెక్ చేయాలి. అండ్ వారు దానికన్నా ముందు ఎక్కడున్నారు, ఏ ప్రదేశాల్లో ఉన్నారు, ఒకవేళ కుదిరితే ఆ సీసీటీవీ ఫుటేజెస్ని కూడా తీసే ప్రయత్నం చేయాలి. సో అలాగే పాపారావు ఏదైనా చేసి ఉంటాడా? ఎందుకంటే అతను మెంటల్ కేస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాదని మేము అనుకుంటాం. ఎందుకంటే కేవలం మాట సరిగ్గా మాట్లాడలేడని చెప్పేసి మేము అనుకుంటాం. సో మెంటల్ కేస్ అని చెప్పి అక్కడ కొంతమంది చెప్తా ఉన్నారు. సో అతను ఏదైనా చేసి ఉంటాడా? ఒకవేళ పాపని ఎవరైనా తీసుకుని వెళ్ళిపోతే తీసుకుని వెళ్ళే వారితో కుక్క కూడా వారి వెంట ట్రావెల్ చేసిందా? ఎందుకంటే మిస్ అయిన రోజు నుంచి 3 రోజుల తర్వాత వచ్చింది. సో ఎక్కడ వరకు అయితే తీసుకెళ్లారో అక్కడ వరకు కుక్క పాప వెనకాల వెళ్ళి తర్వాత వెనక్కి తిరిగి వచ్చిందా? అందుకు టైం పట్టిందా? ఎక్కడ వరకు కుక్క వెళ్ళింది? సో కుక్క దానికి సంబంధించింది కూడా ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ వెతికితే బాగుంటుందని అయితే మాత్రం నాకు అనిపిస్తూ ఉంది. వెళ్ళిపోయింది, వెళ్ళి తిరిగి రావడానికి 3 రోజులు టైం పట్టిందని. సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా పోలీసులు ఇంకా క్లుప్తంగా ఆరా తీసి వెతికితే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంది. ఇంకా ఆ పొలం చుట్టూ, ఆ కొండల చుట్టూ, ఆ అడవి చుట్టూ వెతుకుతున్నారు. సో ఖచ్చితంగా ఏదైనా దాడి జరిగినా లేకపోతే పాపకి ఏదైనా జరిగినా కానీ తెలిసే అవకాశం ఉంటుంది. కానీ తెలియట్లేదు. కాబట్టి ఎవరైతే ఒడిషా నుంచి వచ్చి ఇక్కడ వలస వచ్చి పని చేసుకుంటా ఉన్నారో వారి గురించి తెలుసుకునే ప్రయత్నం, లేదంటే రీసెంట్గా క్షుద్ర పూజలు అంటున్నారు, అలాంటి అనుమానితుల్ని ఒకసారి అదుపులోకి తీసుకుని విచారించటం, ఫోన్స్ చెక్ చేయటం, కాల్ డేటాని చెక్ చేయటం, ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అలాగే రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, ఇతర ఏదైతే టోల్ గేట్స్ ఉంటాయో అక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ మినిట్ టు మినిట్, పాప మిస్ అయిన తర్వాత నుంచి మినిట్ టు మినిట్ ఒకసారి అన్నీ కూడా చెక్ చేస్తే ఖచ్చితంగా పాప ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో మొత్తానికైతే పాపారావు చెప్పింది అబద్ధం అని తండ్రే చెప్పాడు. ముందు తండ్రే పాపారావు చెప్పాడు నాకు ఇదంతా అని చెప్పాడు. ఇప్పుడు అదే తండ్రి అతను చెప్పింది అబద్ధం అని చెప్తా ఉన్నాడు. సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఏదేమైనప్పటికీ పాప బ్రతకాలి, ఖచ్చితంగా ప్రాణాలతోనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ కోట్ల ప్రజలందరూ కూడా జాహ్నవి బ్రతకాలి, ప్రాణాలతో సురక్షితంగా రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు భగవంతుని ప్రార్థిస్తున్నారు. మనం కూడా అదే చేద్దాం. ఈ రోజు వరకు కూడా అదే చేస్తాం. ఇకపైన కూడా మేము అలానే ప్రార్థిస్తాం భగవంతుని జాహ్నవి ప్రాణాలతో దొరకాలని చెప్పి. అండ్ మీకున్న డౌట్స్ ఏంటి? సో ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. దాని గురించి కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను.